అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్ని. చాలామంది ఇండ్లలో దరిద్రం ఉంటుంది, కొట్లాటలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎంత మురికిగా ఉంటారంటే వాళ్ళు ఎన్నో వేల కుటుంబాలు నేను చూశాను. వాడల్లో కానీ, ఊళ్ళల్లో కానీ, బస్తీల్లో కానీ, కాలనీలో కానీ, సిటీలో కానీ ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు కూడా నెగిటివిటీ నెగిటివిటీ. చూస్తే ఇన్కమ్ బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ ఎప్పుడు కూడా ఇంట్లో దరిద్రం అనేది ఎందుకు నిలబడుతుంది అంటే మాట. మనిషి మాటే మంత్రం. ఈ మాటలు ఎలా ఉంటాయంటే అండి, వాళ్ళ మనసులో 3 రకాలుగా మనిషి తప్పు చేస్తుంటాడు అండి. ఒకటి మానసికంగా తప్పు చేస్తుంటాడు ఆలోచనల వల్ల, 2 నోటితో అవి వాగడం వల్ల అది రెండో తప్పు చేస్తుంటాడు, 3వది చేతలతో ఆ పని చేసి సర్వనాశనం అయిపోతుంటాడు అనమాట. మరి అంత బాగా ఉన్న కుటుంబంలో పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే తల్లి తండ్రి బంధువులు ఇంట్లో వాళ్ళందరూ కూడా కావాలని చెప్పేసి పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారండి. వాళ్ళతో ఎప్పుడు కూడా పేచీలు పెట్టుకోవటం, అనవసరమైన గొడవలు పెట్టుకోవటం, వాళ్ళతో వీళ్ళకి బాగా నెగటివ్ అనేది తగిలి ఇంట్లో దరిద్రం ఉంటుందండి. అలాగే ఎప్పుడు కూర్చున్నప్పుడు ఎవరైనా పెళ్లి కార్డుకి ఇచ్చినా, ఏదైనా ఫంక్షన్లో పిలిచినా తోబుట్టువులు, అత్త వాళ్ళు, మన వీళ్ళు వాళ్ళు ఎంతోమంది తోడికోడళ్ళ విషయాల్లో, అనేక ఆడపడుచుల విషయాల్లో వాళ్ళ బాగుని చూసి ఏడ్చి చచ్చేవాళ్ళు ఉంటారండి. ఎప్పుడు శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అసలు ఎంత దరిద్రంగా ఉండేది, వాళ్ళు ఎంత గొప్పదైపోయింది అంటే ఆమెలో పాజిటివ్ ఉంది కాబట్టి ఆమె గొప్పదయ్యింది, నువ్వు ఇంకా అదే దరిద్రంలో ఉన్నావని నువ్వు తెలుసుకోవట్లేదు ఇంకా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు ఈర్ష్యా ద్వేషాలతోటి కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ మంచి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా చిత్రీకరణ చేసి చెప్పటం, అలాగే మంచి ఆలోచన చేస్తూ దైవికంగా ఉండకుండా దైవ మంత్రాలు జపాలు భజనలు పూజలు మంత్రాలు చదువుకోకుండా పనికిరాని మాటలతో ఊసుబొక కబుర్లతో అందరినీ తిడుతూ శాపనార్థాలు పెట్టే వాళ్ళందరికీ రివర్స్గా తమ శాపాలు తమకే వస్తాయి అన్నమాట. ఆ దరిద్ర దేవత ఎక్కడికి పోదు, మీ ఇంట్లోనే తిష్ట వేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే మా ఇంట్లో అభం లేదు, శుభం లేదు, అసలు ఏమీ మంచి లేదు, పిల్లల చదువు బాగలేదు, పెద్దల ఆరోగ్యం బాగలేదు, ఎంత సంపాదించినా ఉండట్లేదు అని అట్లా సిగ్గు లేకుండా ఈ మాటలు చెప్పడానికి ముందు మన ఇంట్లో ఎంత ప్రశాంతత ఉన్నది అనేక రకాలుగా చెప్తానండి. ఎప్పుడు కూడా ఇంట్లో దీపం అనేది వెలుగుతూ ఉండాలి, ఉదయం సాయంకాలం ఖచ్చితంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఒక మంచి నాదస్వరం కానీ, మహావిష్ణువు మంత్రం కానీ, మహాలక్ష్మి యొక్క మంత్రాలు కానీ రాగాయుక్తంగా అలా మోగుతూ ఉండాలి. ఇంట్లో అగరబత్తులు సువాసనలతో ఇల్లు ఎప్పుడు గుమగుమలాడుతూ ఉండాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా నీట్గా, బెడ్రూమ్ ఎలా ఉండాలో బెడ్రూమ్ అలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలో కిచెన్ అలా ఉండాలి, బాత్రూమ్ చాలా నీట్గా ఉండాలి. ఇలా అనేక ప్రాంతాలలో మనం నీట్నెస్ మెయింటైన్ చేస్తూ నోటికి గట్టిగా మాస్క్ పెట్టుకోండి, దరిద్రం వదిలిపోతుంది. మీరు కనుక్కోండి, ఎవరెవరైతే నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటారో, పనికిరాని శాపనార్థాలు పెడుతుంటారో చాలా ఆశ్చర్యపోతుంటామన్నమాట. ఒక ఆవిడని నేను కలిశానండి. ఆవిడ దాదాపు ఒక 20 ఏళ్ళ తర్వాత నాకు కలిసింది. 20 ఏళ్ల కింద నేను చాలా చిన్న ఉద్యోగం, చిన్నగా ఉండేవాడిని. తర్వాత ఇది కాస్త పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను. ఆవిడ ఒక ఫంక్షన్లో వచ్చేసరికి నేను గమనించలేదు ఆమెని. వెంటనే ఆమె పక్క వాళ్ళతో నానా తిట్లు తిట్టేసిందట నన్ను. ఎంత పొగరు ఆ మనిషికి. వచ్చి నా కాళ్ళ మీద పడతాడనుకున్నా, నాకు దండం పెడతాడనుకున్నా, వాని పొగరు తగలేయ, వాడు నాశనం అయిపోతాడని చెప్పి ఇలాగా తెగ వాగేసిందట. పాపం వీళ్ళ సర్వనాశనం అయిపోయింది ఆవిడ, అది వేరే సంగతి. కానీ నన్ను అలా అనేసరికి నేను ఎంత బాధపడ్డానంటే, నేను ఫస్ట్ చూడలేదు, చూసినా 20 ఏళ్ళ గ్యాప్లో కాస్త గుర్తుపట్టలేదు. పెద్ద ఆవిడ అయిపోయింది. ఎవరైనా చెప్తే నేను వెళ్ళి మాట్లాడేవాడిని, చూసేవాడిని, దండం పెట్టేవాడిని. కానీ అంతలోపలే ఆమెకు ఆ చూడగానే ఎంత ఆవేశం చూడండి, ఆమెలో ఎంత నెగిటివిటీ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంది ఆమె. కాబట్టి మీరందరూ కూడా నెగిటివిటీ వదిలేసి పాజిటివ్గా ఉండి తల పొగరు బాగా తగ్గించుకొని మనం మనుషులతో బతకాలి, మనుషులతో ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా పోతే మనుషులు కావాలి, మన ఇంట్లో ఏదైనా వస్తే మనుషులు కావాలి అనే తత్వాన్ని గుర్తుపెట్టుకొని అందరితో సంతోషంగా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పి నేను హామీ ఇస్తూ నమస్కారం.